హాయ్ ఆల్, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్ లైలా మూవీ రివ్యూ. సినిమాని తిట్టకూడదు లేదా సినిమాని డౌన్ చేయకూడదు అనే ఒక మోటోతోనే వీడియోలు చేద్దామని స్టార్ట్ చేశా. కానీ అసలు ఇలాంటి సినిమాలు చూస్తుంటే ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు నాకు. జనరల్గా కొన్ని స్టోరీస్ స్క్రిప్ట్ వైజ్ బాగుంటాయి, అవి సినిమాగా తీస్తే ఫ్లాప్ అవుతుంటాయి, అది కామనే. ఈ సినిమా మాత్రం కథగా విన్నా కూడా చిరాకు వస్తుంది. నేను సినిమాకి వెళ్లే ముందు ఒక పాజిటివ్ నోట్తోనే వెళ్ళానండి. ఎందుకంటే విశ్వక్సేన్ ఏ మూవీ చేసినా కూడా ఎంతో కొంత కొత్తదనం ఉంటుంది అందులో అని ఒక ఎక్స్పెక్టేషన్తోనే వెళ్ళా సినిమాకి. నేను సినిమాలు అన్నాక హిట్లు ఉంటాయి, ఫ్లాప్లు ఉంటాయి, యావరేజ్, డిజాస్టర్, ఇలా రకరకాలు ఉంటాయి కదా. ఇది అవేవి కాదు, ఐదో రకం ఎఫర్ట్లెస్ సినిమా. ఎఫర్ట్లెస్ సినిమా అని ఎందుకంటున్నానంటే ఈ సినిమాలోని అసలు పాజిటివ్స్ అనేవి వెతికి పట్టుకోవాలండి, ఎక్కడ దొరకవు అనమాట. ఇంకా విశ్వక్సేన్ గారి గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ వచ్చిన వెళ్ళిపోమాకి నుంచి మొన్న వచ్చిన మెకానిక్ రాకీ వరకు నిజంగా ఆయనైనా ఈ సినిమా చేసింది అనిపించింది నాకైతే. విశ్వక్సేన్ మంచి మూవీసే తీశారు, గామి కానీ లేదా అశోకవనంలో అర్జున్ కళ్యాణ్, ఇలాంటి మంచి మంచి మూవీస్ తీశారు. మరి ఇప్పుడు ఎందుకు ఇలాంటి మూవీస్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. బేసిక్గా ఒక హీరో లేడీ గెటప్ వేయడం అంటే ఒక విధంగా అది ఒక ఎక్స్పెరిమెంట్ అండ్ డేరింగ్. అంటే సక్సెస్ అయితే అది ఒక లైఫ్ టైం మెమరీ అవుతుంది ఏ హీరోకైనా కూడా. కానీ ఈ మూవీలో విశ్వక్ గారు చేసిన లేడీ గెటప్ చుట్టూ కథ అల్లినట్టుంది. ఆ కథ కూడా అడ్డదడ్డంగా అల్లుకుంటా పోయారు. అసలు ఏమీ అర్థం కాలే నాకైతే. అసలు ఈ సినిమాని ఎలా ఒప్పుకున్నారో అయితే ఇప్పటికీ అర్థం కాదు. హీరో ట్రాక్ రికార్డ్ బాగానే ఉంది, పాత సినిమాలన్నీ బాగానే ఉన్నాయి, ప్రొడ్యూసర్ మంచోడే, ఇంకెవరు కల్ప్రిట్ అంటే డైరెక్టర్. చోట కెమెరా పెట్టి ఆర్టిస్టులు అందరినీ మీకు నచ్చినట్టు యాక్ట్ చేయండి రా బాబు అని చెప్తే అది ఎలా ఉంటుందో, సీన్స్ అయితే అలాగే ఉన్నాయి సినిమాలో కథ కానీ లేదంటే డైరెక్షన్ కానీ ఎడిటింగ్ కానీ పాటలు కానీ, అసలు పాటలు అయితే లిటరల్లీ లిరిక్స్ వినిపించలే థియేటర్లో. ఆల్మోస్ట్ డాల్బీ అట్మాస్ థియేటర్లో కూడా లిరిక్స్ వినిపించలే. ఇంకా పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయి అంటే కామాక్షి అని చెప్పి ఒక ఆర్టిస్ట్ ఉంటారండి, మనం విరూపాక్షలో కానీ లేదంటే ఓం భీమ్ బుష్లో కూడా చిన్న చిన్న రోల్స్ చేస్తుంటారు. ఆవిడ ఒక 5 to 10 minutes కనిపిస్తారు మూవీలో. ఆవిడ స్క్రీన్ మీద కనిపించినప్పుడు మాత్రం సినిమాని సినిమాలా చూస్తున్నాము అనే ఫీలింగ్ అయితే కలిగింది. మిగిలిన ఆర్టిస్టులు ఎవ్వరూ కరెక్ట్గా చేయలేదు సినిమాలో ఒక 5 minutes రిలీఫ్ ఉంది అంటే ఏమైనా అది ఆ పెంచల్ దాస్ గారు సాంగ్ పాడారు కదా, ఆ పాట మాత్రమే, ఆ ఒక్కదానికే లిరిక్స్ వినిపించాయి నాకు అంతే. ఇంకోటి ఏంటంటే ఆడియన్స్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుని సినిమా చేశారు అనిపించింది. అంటే వాళ్ళు ఏం చేసినా మనం చూస్తాం కదా, అందుకే సినిమా చేశారు అనిపించింది నాకైతే. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్వాంటెడ్గా, అంటే సిచ్యువేషన్కి సంబంధం లేకుండా వస్తుంటుంది. ఇంకా మేకప్ అంటారు, ఆర్టిస్ట్ అంటారు, బ్యూటీ పార్లర్ అంటారు, నెక్స్ట్ హీరోయిన్ని భుజం మీద వేసుకొని 5 రౌండ్లు పరిగెట్టడం అంటారు, ఏదేదో చేశారు సినిమా మొత్తం. ఫైనల్గా చెప్పాలనుకుంటుంది ఒకటే, మంచి సినిమాలు చేయండి, మేము చూస్తాము, బాగుందని నలుగురికి చెప్తాం, వాళ్ళు చూస్తారు. మీరు ఇలాంటి సినిమాలు చేసి మేము బాగాలేదని చెప్తే మళ్ళీ మమ్మల్ని తిరిగి వేసుకుంటే మేమేం చేయలేము. ప్రమోట్ చేసే స్టార్ హీరోస్ కూడా ఒకసారి ప్రోడక్ట్ చూడండి, చూసి ప్రమోట్ చేయండి. ఎందుకంటే మీరు ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి దాన్ని నమ్మి వెళ్ళే జనాలు కూడా ఉంటారు. మీరు మంచి సినిమాలు తీయండి, మేము చూస్తూనే ఉంటాం. ఇంకో మంచి సినిమా కోసం వెయిట్ చేద్దాం. టిల్ దెన్ బాయ్. వెళ్దాం. వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.